హాయ్. మనిషి నాగరికత అభివృద్ధి ప్రక్రియలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే ఆకాశం వైపు మొదటిసారిగా చూసిన చూపు. చంద్రుణ్ణి, నక్షత్రాలను, ప్రకాశించే ఆకాశగంగను చూసి మనిషి ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాడు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? విశ్వం ఎంత పెద్దది? నక్షత్రాలు ఎలా పుడతాయి? భూమి బయట జీవం ఉందా లేదా? ఈ ప్రశ్నలే స్పేస్ డెవలప్మెంట్కు పునాది వేసిందని చెప్పుకోవచ్చు. ప్రాచీన కాలంలో అంతరిక్ష అధ్యయనం భారతీయ నాగరికతలో ఖగోళ శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉండేది. ఆర్యభట్ట చంద్రుడు, సూర్యుడు, గ్రహాల చలనాలను ఆధారంగా చేసుకొని అద్భుతంగా వివరించేవాడు. మాయన్ సివిలైజేషన్ స్టార్ మాప్స్ను ఆధారంగా చేసుకొని వాళ్ళు అనాలిసిస్ చేసేవారు. ఈజిప్షియన్లు ఓరియన్ నక్షత్ర సమూహాన్ని ఆధారంగా తీసుకొని పిరమిడ్ల స్థానాన్ని నిర్ణయించారు. అయితే ఇవన్నీ పరిశీలనలే. స్పేస్కు వెళ్ళే ఆలోచన మాత్రం అప్పట్లో లేదు. అది అసాధ్యం కూడా. ఆధునిక అంతరిక్ష పరిశోధనకు పునాది వేసిందే మాత్రం దాదాపు 17వ శతాబ్దంలో టెలిస్కోప్ ఆవిష్కరణే అని చెప్పవచ్చు. గెలీలియో ఎప్పుడైతే టెలిస్కోప్ను ఆవిష్కరించాడో చంద్రుడిపై పర్వతాలు ఉన్నట్లు కూడా తను నిరూపించడం జరిగింది. ఇది ఇలా ఉంటే మన భూమి ఒక గ్రహం. మరి ఈ గ్రహం తన కక్షలో తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే ఇది అలా తిరగకుంటే సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తి వలన సూర్యుడిలో కలిసిపోవాల్సి వస్తుంది. ఎంత వేగంతో తిరిగితే సూర్యుడి ఆకర్షణ శక్తిని తట్టుకోగలుగుతుందో ఆ ఫోర్స్తో మన ఎర్త్ సూర్యుడి చుట్టూ భ్రమణం చేస్తుంది. మన సూర్యుడి చుట్టూ ఇలా మన భూమితో పాటు ఇంకా 7 గ్రహాలు మరియు ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. మొత్తం 8 గ్రహాలు ఉంటాయి. 9వ గ్రహం అయినటువంటి ప్లూటోను గ్రహ హోదా నుండి తీసేశారు. అంటే దీనికి గ్రహానికి ఉండవలసినటువంటి హోదా లేకపోవడం వలన తీసేశారు. ఇలా మొత్తం సూర్య వ్యవస్థ సూర్యుడి కేంద్రంగా ప్రయాణం ఉంటుంది. అలాగే మన సూర్యుడు మరియు అతనితో పాటు మన సౌర వ్యవస్థ మొత్తం కూడా గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడం వల్లనే మన సౌర వ్యవస్థ మొత్తం మిల్కీవే గెలాక్సీలోని కేంద్రంలో పడిపోకుండా ఉండగలుగుతున్నాం. మరి మన మిల్కీవే గెలాక్సీ ఎలా ఏర్పడింది తెలుసుకుందాం. అసలు గెలాక్సీ అంటే ఏమిటి మొదటగా తెలుసుకుందాం. మన భూమి ఒక నక్షత్రం అయినటువంటి మన సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరి సూర్యుడు లాంటి కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయమునే గెలాక్సీస్ అంటారు. ఇలాంటి గెలాక్సీల సముదాయమునే నెబులా అంటారు. వీటన్నిటితోనే మన విశ్వం ఏర్పడిందని చెప్పవచ్చు. అసలు యూనివర్స్ అండ్ గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి? ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇలాంటి యూనివర్స్ అండ్ గెలాక్సీ ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి అత్యధిక మంది సైంటిస్టులు నమ్మేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఎక్కువ మంది సైంటిస్టులు దీన్నే ఆధారంగా నమ్మకంగా దీన్ని వివరిస్తూ ఉంటారు. సరే, బిగ్ బ్యాంగ్ జరగకముందు సమయం లేదు, స్థలం లేదు, నక్షత్రాలు, గ్రహాలు ఏమీ లేవు, శూన్యం కూడా లేదు. కేవలం ఒకే ఒక సింగులారిటీ అంటారు. సింగులారిటీ మాత్రమే ఉంది. సింగులారిటీ అంటే ఒక గోళం, ఒక వృత్తాకారం కలిగినట్టు ఒక గోళం అనుకోవచ్చు. మరి అది అతి చిన్న, అతి వేడి, అతి ఘనమైనటువంటి శక్తిగా మాత్రమే ఉంది. దానిని కళ్ళతో కూడా ఊహించలేం. బిగ్ బ్యాంగ్ సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఆ సింగులారిటీ ఒక్కసారి విపరీతమైనటువంటి శక్తితో క్షణాల్లో బ్లాస్ట్ అయి విస్తరించింది అని చెప్తూ ఉంటారు. ఈ సంఘటనే బిగ్ బ్యాంగ్ అంటారు. మరి దీంతో విశ్వం వేడిగా, చిన్నగా, కాంతితో నిండింది. బిగ్ బ్యాంగ్ తర్వాత మొదట కొన్ని సెకండ్లలోనే ఉష్ణోగ్రత కొన్ని ట్రిలియన్ డిగ్రీల వరకు వెళ్ళింది. తర్వాత పదార్థంగా మారడం ప్రారంభమైంది. ఇది విశ్వం జన్మించిన మొదటి క్షణంగా చెప్పవచ్చు. మొదటగా ఒక సెకండ్లోనే ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు వంటి చిన్న చిన్న పార్టికల్స్ ఏర్పడ్డాయి. కేవలం 3 నిమిషాల్లోనే హైడ్రోజన్, హీలియం లాంటి అణువులు ఏర్పడ్డాయి. ఈ అణువులే ఆ తర్వాత నక్షత్రాలు, గెలాక్సీలు నిర్మించడానికి బేస్గా మారాయి. లక్షల ఏళ్ల తర్వాత కాంతి విడుదలవ్వడం ప్రారంభమైంది. తర్వాత పదార్థం స్థిరపడడంతో కాంతి స్వేచ్ఛగా ప్రయాణించింది. ఆ తర్వాత లక్షల సంవత్సరాల తర్వాత సమయం గడిచే కొద్దీ వాయువులు ఒక దగ్గర గుంపులుగా చేరి భారీ మేఘాలు నెబ్యులాస్గా ఏర్పడ్డాయి. తర్వాత గురుత్వాకర్షణ వల్ల ఇలాంటి నెబ్యులాస్ ఉండే నక్షత్రాలు పుట్టాయి. తర్వాత ఇలాంటి నక్షత్రాల సముదాయాలన్నీ కలిసి గెలాక్సీలుగా ఏర్పడ్డాయి. ఇందులో ఇలా ఏర్పడ్డదే మన మిల్కీవే గెలాక్సీ కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఇలాంటి విశ్వ పరిణామాలను తెలుసుకున్నటకు మొదటగా హబుల్ టెలిస్కోప్ను ప్రయోగించారు. తర్వాత దీని స్థానంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించి 2021లో ప్రయోగించారు. తరువాత ఈ విశ్వం గురించినటువంటి మరియు ఇందాక మనం తెలుసుకున్న బిగ్ బ్యాంగ్ థియరీని ప్రాక్టికల్గా నిరూపించడానికి ఎల్హెచ్సి ప్రయోగాన్ని ప్రారంభించారు సైంటిస్టులు. సరే, ఎల్హెచ్సి అంటే ఏమిటి ముందుగా తెలుసుకుందాం.
ఎల్హెచ్సి అంటే లార్జ్ హడ్రన్ కొలైడర్ అని చెప్పవచ్చు. ఎల్హెచ్సి అనేది స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ సరిహద్దుల్లో సెర్న్ అనేటువంటి ప్రాంతంలో దీనినే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ వద్ద ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన పార్టికల్ యాక్సిలేటర్లాగా చెప్పవచ్చు. ఇది భూమికి 175 మీటర్ల లోతున నిర్మించబడిన దాదాపు 27 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగినటువంటి ఒక సొరంగం టనెల్. దీనిలో శాస్త్రవేత్తలు సైంటిస్టులు కాంతి వేగానికి దగ్గరగా ప్రోటాన్స్ లేదా భారీ అణువులను, ఉదాహరణకు సీసం, 2 వ్యతిరేక దిశలలో వేగంగా పంపి వాటిని ఒకదానికొకటి ఢీకొట్టేలా చేస్తారు. ఇలా చేయడం వలన వాటి మధ్య వచ్చేటటువంటి రాపిడి శక్తిని ఆధారంగా చేసుకొని బిగ్ బ్యాంగ్ ప్రయోగంలో మొదట విశ్వం ప్రారంభంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దీని ద్వారా తెలుసుకున్నటకు ప్రయోగాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇందులో చూసినట్లయితే బిగ్ బ్యాంగ్ ప్రయోగం ఎందుకు, మరి బిగ్ బ్యాంగ్ ప్రయోగం దాన్ని అనడానికి గల కారణం, ఈ ఎల్హెచ్సినే బిగ్ బ్యాంగ్ ప్రయోగం అనడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. మొదటగా ఈ ఎల్హెచ్సి ప్రయోగాన్ని నిర్వహించినప్పుడు అత్యధిక శక్తి ఉత్పత్తి అయింది. అది ఎలా అంటే ప్రోటాన్లు లేదా సీసం అణువులు అత్యంత వేగంతో ఢీకొన్నప్పుడు అవి చిన్న ప్రదేశంలో భారీ శక్తిని విడుదల చేశాయి. ఈ శక్తి బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే విశ్వంలో ఉన్న అత్యధిక ఉష్ణోగ్రత మరియు హై డెన్సిటీని పరిస్థితులను తాత్కాలికంగా ఈ టనల్లోని సృష్టించింది. తర్వాత రెండో విషయం చూస్తే ఆదిమ పదార్థం అంటే ప్రిమోర్డియల్ మ్యాటర్ అంటారు. ముఖ్యంగా సీసం అణువులను డూకెట్టించడం ద్వారా సైంటిస్టులు క్వార్క్, గ్లూవాన్, ప్లాస్మా, దీన్ని QGP అనే ఒక రకమైన పదార్థాన్ని సృష్టించారు. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత మిల్లీ సెకండ్లలో విశ్వం అంతా ఈ QGPతో నిండి ఉందని నమ్ముతారు. QGP చల్లబడిన తర్వాతే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఏర్పడ్డాయని చెప్తారు. తర్వాత ప్రాథమిక కణాల అధ్యయనం, ఎలిమెంటరీ పార్టికల్స్ అంటారు. ఈ కణాలను ఢీకొట్టడం వల్ల కొత్త అరుదైన మరియు చాలా చిన్న ప్రాథమిక కణాలు ఏర్పడతాయని, వీటిని అధ్యయనం చేయడం ద్వారా విశ్వం ఎలా ఏర్పడింది, ద్రవ్యరాశి లేదా మాస్ ఎందుకు ఉంది, మరియు మనకు తెలియని చీకటి పదార్థం డార్క్ మ్యాటర్ లేదా ఇతర ఏ కణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై అవగాహన కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఎల్హెచ్సిలో హిగ్స్ బోసన్ అనే కణాన్ని కనుగొనడం జరిగింది. దీనిని గాడ్ పార్టికల్ అని కూడా అంటారు. ద్రవ్యరాశి ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకోవడంలో ఈ కణం చాలా కీలకం. థ్యాంక్ యూ.